హాయ్, ఇవి నేను జొన్న దోశ పోస్తున్నా. జొన్న దోశ పోసే విధానం ఇది. ఒక కప్పు జొన్నలు, 2 కప్స్ తీసుకుంటా. జొన్నలు 2 కప్స్ జొన్నలు. టూ కప్స్ జొన్నలు అయితే 1 కప్పు మినప్పప్పు తీసుకోవాలి. పప్పు, ఈ పప్పుని మంచిగా కడుక్కోవాలి. ఒక 2 టైమ్స్ మంచిగా కడుక్కోవాలి. నేనైతే 3 టైమ్స్ కడుగుతున్నా. కొంచెం తెల్లగా కడుక్కుంటున్నా పప్పు. లక్ష కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు తాకట్టు పెట్టి 1,00,000 కోట్ల ఖరీదైన అప్పు తీసుకొచ్చి మీరు వచ్చిన పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు జొన్నలు అయితే కడుగుతున్నాయి. జొన్నలు కూడా ఒక 2 టైమ్స్ కడుక్కొని నానబెట్టుకోవాలి. నైట్ అంతా నానాలి జొన్నలు. కూలినప్పుడు వాళ్ళ అప్పటి నుంచి నిరుపయోగంగా ఉంది. ఎవరిలో మీరు మాట్లాడితే ఇంతకంటే విసుగుగా మాట్లాడటం టీఆర్ఎస్ పార్టీ ఎన్డీఏ రిపోర్ట్ ఇస్ కంప్లీట్ ఇండక్ట్మెంట్ ఆఫ్ ది అఫియర్ గవర్నమెంట్. ఈ ప్రాజెక్టు డిజైన్ చేసిన వాళ్ళు ఎవరైతే నైట్ అంతా నానబెట్టి మిక్సీ పట్టేసి వాళ్ళందరూ పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి పట్టుకోవాలి. పట్టి జొన్నలు నానబెట్టుకున్నాం కదా అండి, రాత్రంతా నానాలి. ఇప్పుడైతే మిక్సీ పడుతున్నా. మీరు చూడండి, జొన్నలు 2 కప్పులు అయితే కప్పు మినప్పప్పు, ఈ రెండింటిని మిక్సీ పట్టేసుకుంటున్నాం. లూజుగా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని లూజుగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం సాల్ట్
పిండిని గ్రైండర్ చేసుకున్న తర్వాత ఇట్లా లూజ్గానైతే ఉంచుకోవాలి. ఇప్పుడు జొన్న దోశ పోసుకుందాం. ఈ ఒక సైడ్ కాలిన తర్వాత ఇట్లా మెల్లగా అనుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మెల్లగా అనుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి వేసుకోవాలి. ఇలా వస్తుంది. జొన్న దోశ రెడీ.